సిగ్గు ఎగ్గు లేనోళ్ళకు జరగాల్సిన శాస్త్ర జరిగింది. లేకపోతే అసలు మనం ఎక్కడున్నాం, అక్కడ ఇట్లాంటి పనులు చేయొచ్చా అనే ఆలోచన కూడా లేకుండా చేసేస్తే ఇలాగే ఉంటదండి. ఇదిగో అమ్మాయి, ఇక్కడ మన ఇద్దరం ఉన్నాం కాబట్టి అడిగా, నేనేమి జనాల ముందు అడగట్లేదు. ఇట్ట చూడబ్బాయి, నేను ఒకటి మాట్లాడితే నువ్వు ఇంకోటి మాట్లాడతావు, అసలు లింకే ఉండదు. అలాంటిది నేను నీతో ఎట్ట ప్రొసీడ్ అవుతా అనుకుంటున్నావు అసలు చెప్పు? లింకు లేకపోయినా ఎక్కడో చోట కలిపేసుకోవాలి కదా. అంత సీన్ లేదులే కానీ ఇప్పుడు నీకు వీడియో చూపించేస్తాను. ఆడు చేసింది కరెక్టా లేకపోతే ఆ ట్యాంక్ రబ్బర్ చేసింది కరెక్టా అనేది నువ్వు కరెక్ట్గా చెప్పావంటే అప్పుడు ఆలోచిస్తాను నీ గురించి. సరే అమ్మాయి, చూపించు. సరే చూసి చెప్పు మరి. సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తించే వారికి ఇదే సరైన ట్రీట్మెంట్. మనుషులు మనుషుల్లా కాకుండా జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో రోడ్ల పక్కన జంతువులు మూత్ర విసర్జన చేస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ మనుషులే రద్దీ ప్లేసుల్లో అలాంటి పని చేస్తే ఏమనుకోవాలి? అందుకే సరైన రీతిలో స్పందించాడు ఓ నీళ్ల ట్యాంకర్ డ్రైవర్. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బాగా పాత రోజుల్లో ఇళ్లలో టాయిలెట్ సౌకర్యాలు ఉండేవి కాదు. అందుకే పొలాలకు లేదా బహిరంగ ప్రదేశాలకు వెళ్లి మలమూత్ర విసర్జన చేసేవారు. కానీ ఇప్పుడు ఇళ్లతో పాటు బయట కూడా చాలా వరకు టాయిలెట్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. అయినా రోడ్ల మీద మూత్ర విసర్జన చేసేవారు ఇప్పటికీ చాలా మందే ఉన్నారు. ఎదుటివారు ఏమనుకుంటారనే ధ్యాస కూడా ఉండదు. ఈ మధ్య ఒక వ్యక్తి రోడ్డు పక్కన గోడపై మూత్ర విసర్జన చేస్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అయింది. అయితే అతడు గోడపై యూరినల్స్ పోస్తున్నందుకు మూత్రం కాదండోయ్, అతడు చేసిన పనికి రియాక్ట్ అయిన లోకల్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల తీరుతో అందరూ కనెక్ట్ అయ్యారు. వారి చర్యల వల్ల అతను మళ్లీ లైఫ్లో ఇలాంటి పని చెయ్యాలని అనుకోకపోవచ్చు. ఈ వీడియో ఒక వ్యక్తి రోడ్డు పక్కన గోడపై నిలబడి మూత్ర విసర్జన చేస్తున్నాడు. వీధిలో జనసంచారం బాగానే ఉంది. కానీ ఆ వ్యక్తికి సిగ్గు లేకుండా తన పని కంటిన్యూ చేసేస్తున్నాడు. సడన్ గా ఓ వాటర్ ట్యాంకర్ వచ్చింది. రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిపై శక్తివంతమైన జెట్ నీటిని చల్లడం మొదలుపెట్టింది. దెబ్బకు అతను పూర్తిగా తడిసిపోయాడు. ఆ వ్యక్తి షాక్ అయ్యి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ నీరు అతనిపై చల్లుతూనే ఉన్నాడు ఆ ట్యాంకర్ డ్రైవర్. అతడు ఎటు వెళ్తే అటు ట్యాంకర్ పైపును తిప్పుతూ నీటిని పోస్తూనే ఉన్నాడు. ఇంకా లాభం లేదనుకుని ఆ వ్యక్తి పరుగు తీశాడు. ఈ వీడియోను చూసిన యూజర్లు సరైన గుణపాఠం ఇదేనని కామెంట్ చేశారు. మరికొందరు అలాంటి వారికి ఇలాగే జరగాలన్నారు. అలాంటి పని మళ్లీ చేయాలని ఎప్పుడూ అనుకోరని ఒకరు వ్యాఖ్యానించారు. మరికొందరు ట్యాంకర్ డ్రైవర్ను పొగిడారు.